పత్రిక 5వ అధ్యాయము, అందరూ తీసుకుని బైబిల్ వారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. చాలు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తే దేవుడు రాయించిన మాట, కాగా ఎవడైనా క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుడి స్తోత్రం. ఎవరైతే దేవుడు రక్తంలో కడగబడి బాప్తిష్యం పొందుకొని దేవుడు నమ్ముతున్న వ్యక్తిగా మారుతాడో వాడి జీవితం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాం. క్రీస్తులకు వచ్చిన తర్వాత మనుషులుగా మరొక రూపం ఎత్తే వారికి మన జీవితం మారుకోవాలి. దేవుడు నమ్ముకోలేనప్పుడు ఉన్న అలవాటులు, దేవుడు నమ్ముకోలేనప్పుడు ఉన్న స్వభావం, యేసు ప్రభువుని నమ్ముకోలేనప్పుడు ఉన్న మన గుణగణాలన్నీ కూడా దేవుల్లో కడగబడిన తర్వాత కొత్త మనిషిగా మారాలి. కొత్త జీవితాన్ని లోకంలో చూపించే వ్యక్తిగా ఉండాలి. గతకాలం అంతా మన జీవితాలు లోకంలో ఉన్నప్పుడు చాలామంది మన బ్రతుకును పరిశీలించేవారు ఉంటారు, మన మాట తీరు కూడా చూసేవారు ఉంటారు. దేవుల్లో కడగబడలేనప్పుడు మనకున్న మాటను గమనించిన వారు, దేవుల్లో కడగబడలేనప్పుడు మనకున్న మాట తీరు బట్టి ఆలోచించేవారు ఎలాగైతే ఉంటారో, మనము దేవుని నమ్ముకొని యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఈ లోకానికి నువ్వు కొత్తగా కనిపించాలా. తప్పబడుతుంది ఒక్కసారి. హల్లెలూయా. నీ పాత జీవితం ఎక్కడ కూడా దేవుళ్ళు కడగబడ్డాక మళ్ళా కనబడకూడదు. నీ పాత అలవాటులు కానీ, పాత స్వభావం కానీ, పాత మాట తీరు కానీ యేసు నామములో బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఎక్కడ కూడా కనబడకుండా పాత జీవితం అంతా గతించిపోయే స్థాయికి వెదగాలి. ఈనాడు ఎంతోమంది జీవితాలు దేవుళ్ళు కడగబడిన తర్వాత కూడా పాత జీవితాన్ని బట్టి నడిచేవారు చాలామంది కనబడుతున్నారు. యేసు రక్తంలో వారి జీవితాలు కడగబడుతున్నా దేవుల్లో బాప్తిస్మాన్ని పొందుకున్న వ్యక్తులుగా వారి జీవితాలు ఉన్నా పాత జీవితాన్ని వదిలిపెట్టక, పాత అలవాట్లు వదిలిపెట్టక, పాత మాట తీరు వదులుకోక దేవుల్లో బ్రతుకుతున్న కుటుంబాలకు కనబడుతుంది. దానివల్ల నీకేమైనా మేలు జరుగుతుందో ఆలోచించే, ఏదైనా ఆశ్రయించబడి ఆలోచించే. ఈరోజు ఎవడైతే క్రీస్తు యందు ఉన్నవాడిగా ఉంటాడో వాడు నూతన సృష్టి. అంటే అర్థం ఏంటి? నూతన వ్యక్తిగా జీవితం మార్చబడ్డాడు. ఈరోజు అటువంటి వారితో దేవుడు పలుకుతున్న మాట, లోకంలో ఉన్న నీ జీవితాన్ని దేవుళ్ళు కడిగిన తర్వాత మళ్ళా పాత జీవితాన్ని బతికేవాడిగా నువ్వు మారితే దేవుని బట్టి ఆశీర్వాదాలు మన కుటుంబంలో చూడలేము. దేవుని బట్టి మేలు మన జీవితం ఎక్కడ కలగదండి. మనిషి దేవుని బట్టి ఆస్వాదించబడాలంటే నూతన వ్యక్తిగా నీ జీవితం మార్చుకున్న నీవు నూతన వ్యక్తిగా దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తిగా లోకానికి కనిపించాలా. ఒకప్పుడు నువ్వు తాగుబోతువైతే, తిరుగుబోతువైతే, బూతు మాటలు పలికే వ్యక్తివైతే, కోపం కలిగిన వ్యక్తివైతే, అసూయ ద్వేషముతో నీ జీవితం లోకానికి అందరికీ పరిచయమైన వ్యక్తివైతే, యేసు రక్తంలో కడగబడ్డాక ఆ అలవాట్లు నీకు ఉండకుండా గతించుకోవాలి. ఏ మాటలైతే గతకాలం నీకున్నాయో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు గతించుకోవాలి. ఏ మనసు అయితే దేవుల్లో రాకమునుపు నీకుందో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ మనసు గతించిపోవాలి. ఏ చూపు అయితే దేవుళ్ళ రాకమునుపు నువ్వు కలిగి ఉన్నావో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ చూపు గతించిపోవాలి. ఈ లోకంలో నీ జీవితాన్ని ప్రజలు కొత్తగా చూడాలా. తప్పకుండా ఒక్కసారి. హల్లెలూయా. అటువంటి వారు మాత్రమే దేవుని బట్టి ఆస్వాదించబడుతూ ఉంటారు. ఈనాడు ఎంతోమంది క్రైస్తవులుగా జీవితాన్ని మార్చుకొని బాప్తిస్మం పొందుకున్న తర్వాత కూడా బ్రతుకంతా కూడా పాత జీవితం కనబడుతూ ఉంటుందండి. దానివల్ల 10 మంది దేవుళ్ళలోకి వచ్చేవారు బతుకు నువ్వే ఆపుతున్నావురా. నీ బతుకును బట్టి శాపగ్రస్తులుగా ఈ జీవితం మార్చబడుతుంది. కొత్త జీవితం ఈ లోకంలో చూపించినప్పుడు 10 మంది దేవుళ్ళలోకి వస్తారు. లోకల్ అలవాట్లు వదులుకున్నప్పుడు, జీవితాన్ని మార్చుకున్నప్పుడు
మాట తీరు మార్చుకున్నప్పుడు, స్వభావం మారుతున్నప్పుడు, నీ మాట మృదువుగా ఈ లోకంలో కనబడుతూ ఉంటే, నీ గుణగణాలు మంచిగా కనబడుతూ ఉంటే, వారిని చూసిన వారు 10 మంది దేవుళ్ళకి వచ్చి బలపడే వ్యక్తులుగా వారి జీవితాలు మార్చుకుంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, యేసులోకి వచ్చిన తర్వాత కూడా పాత అలవాట్లతోనే జీవితం వెళ్ళిపోతుందా? యేసులోకి వచ్చిన తర్వాత కూడా పాత స్వభావంతోనే జీవించే వ్యక్తిగా ఉన్నావా? దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా అదే బూతు మాటలతో లోక బతుకుతున్నావా? దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా స్వభావంలో మార్పు రాక, అలవాటులో మార్పు రాక, గుణములో మార్పు రాక, మాటిలో మార్పు రాక, దేవుళ్ళలో లేక మునుపు, దేవుళ్ళు కనబడక మునుపు ఎటువంటి మనిషిగా ఉన్నావో, దేవుళ్ళు కడగబడిన తర్వాత కూడా అదే జీవితం ఈ లోకంలో చూపిస్తున్నావా? అయితే రాసుకునే డైరీలో చచ్చిన బాగుపడాలి తప్ప. దేవుడి స్తోత్రం. ఎన్నాళ్ళు దేవుడితో ఉన్న బతుకులు దమ్మిడి కార్యం చూడలేవు. జీవితాన్ని బట్టి గొప్పవాడిగా నువ్వు మారలేవు. 20 సంవత్సరాలు చచ్చే వరకు దేవుడితో ఉన్న ఒక సహాయం నువ్వు అందుకోలేవు. నీ శరీరం ఆరోగ్యం నీకు రాదు. నీ కుటుంబం నెమ్మది కలిగే వ్యక్తిగా నువ్వు మారవు. గొడ్డులా కష్టపడే వ్యక్తిగా ఉన్నా ఏదో ఒక రోగాల జబ్బులతో ఏడ్చి ఖర్చుగా మార్చబడదు. కారణం, పాత జీవితంతో దేవుని వెంబడించే వ్యక్తిగా ఉంటే దేవుడు కన్నెత్తి వారి వైపు చూడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు నాలో కడగబడిన వ్యక్తి నూతన సృష్టిగా మారాలా? నూతన సృష్టిగా మారాలంటే పాత జీవితం గతించుకోవాలి. నీ పాత జీవితం గతించకుండా నూతన జీవితం ఎలా మార్చబడతావు? ఒక మనిషి జీవితం మార్చుకుంటేనే దేవుడు ఆస్వాదించాలి. ఈరోజు ఆలోచన చెయ్యాలి. ఎవడైనా దేవుల్లో కడగబడినవాడైతే ఎక్కడ పాత జీవితం లోక కనబరచకూడదు. నిన్ను మనసును చూసి 10 మంది దేవుళ్ళకి వచ్చే వరకు బతుకునికి మారా. నీ ప్రార్థన జీవితం బట్టి, విశ్వాస జీవితం బట్టి ఆయన అనుకుంటే ఒకప్పుడు బాగా తాగేవాడురా, ఇప్పుడు ఇంత బాగుపడ్డాడు, ఈడే ఎంత బాగున్నాడంటే ఈ దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు బట్టి దేవుళ్ళకు చరకపోతున్న కారణం వారి బతుకులు బట్టారు. పుట్టి క్రైస్తవులు దేవుళ్ళు మీకు పుట్టి క్రైస్తవు చెప్పుకుంటారండి. ఎక్కడ నీ జీవిత దేవుడు మహిమత్వం తింటారా? నీ బతుకులు బట్టి 10 మంది దేవుళ్ళకి వస్తున్నారా? పుట్టు క్రైస్తవులు చెప్పుకు తాగుబోతులు అన్ని పొలాలే చేస్తారు. దేవుడి స్తోత్రం. మనిషి జీవితాన్ని చూసిన మనుషులు మారుతారండి. నీ దేవుడు కృపకు అర్థం కావాలంటే నీ జీవితం మారిన బ్రతుకులు లోకం చూపించే వ్యక్తిగా మారా. మంచి మనసుతో నువ్వు మాట్లాడుతూ ఉంటే గత కాలం ఉన్న మనసుని చంపుకొని నీతిగా బతికే వ్యక్తిగా మారుతూ ఉంటే మాటలో చూపు అన్ని విషయాల్లో కూడా మంచి ప్రవర్తన కనబడుతూ ఉంటే నీ కొత్త జీవితాన్ని చూసిన మనుషులు యేసు వద్దకు వస్తారు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రభు చెప్తున్న మాట, ఎవడైతే క్రీస్తులో ఉంటామో అది నూతన సృష్టి. ఈరోజు మన జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మారు, బాప్తిస్మం తలవంచే వ్యక్తిగా మారు. పాత జీవితంలో ఉన్న స్వభావాన్ని ఇంకా నీతో దాచుకుని వెంబడుతున్నా వదులుకున్నావా? పాత అలవాట్లు వదిలిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఇంకా పోషిస్తున్నావా? ఒకవేళ పాత జీవితాన్ని వదలకుండా దేవుళ్ళలోకి వచ్చిన వ్యక్తిగా ఉంటే ఈ చర్చలో బాగుపడే పరిస్థితి నీకు రాదు. జీవిత కాలం అంతా యేసయ్యతో ఉన్న ఏడుస్తూనే ఉంటాం. జీవిత కాలం అంతా కన్నీరు వంటి గాథల్లోనే ఉంటాం. జీవిత కాలం అంతా గుడ్డలో కష్టపడుతున్నా ఒక పైసా వెనకల వేయలో కారణం పాత జీవితం రోత బతుకుని వెంబడించే వ్యక్తిగా ఉన్నప్పుడు నూతన జీవితం దేవుడు కనబడదు కనుక పేరుకి మాత్రమే దేవుళ్ళ కడగబడి ఉంది. గుణంలో మార్పు లేక, స్వభావంలో మార్పు లేక, ఆలోచనలో మార్పు లేక, అలవాటులో మార్పు లేక, దేవుని కలిగి లేనప్పుడు ఎటువంటి వేషాలు వేస్తావో దేవుళ్ళకి వచ్చే కూడా వేషాలు వేస్తూ ఉంటే చచ్చే వరకు నీ కళ్ళల్లో ఆనందం నీవు చూడలేవు. దేవుడి స్తోత్రం. మనిషి దేవుని బట్టి ఆస్వాదించబడాలంటే పాత జీవితాన్ని పూర్తిగా వదులుకోవాలి. భగవంతుని బట్టి ఒక ఆశీర్వాదం కోరుకుంటున్నాం, దేవుని బట్టి నువ్వు మేలు కోరుకుంటున్నావు, దేవుని బట్టి ఆరోగ్యం కోరుకుంటున్నావు, దేవుడు శ్రీ సంపద ఇస్తాడు. దేవుడు ఎప్పుడో తెలుసా? పాత జీవితం పూర్తిగా సమాధించేది. పాత జీవితం పూర్తిగా సమాధి చేసి ఒక కొత్త జీవితం దేవుల్లో ప్రారంభించు, ఒక కొత్త బ్రతుకు దేవుల్లో ప్రారంభించు.
ఆ బ్రతుకు దేవుళ్ళు కట్టుకోవడం ప్రారంభించు. నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి 10 మంది ఆదర్శ నిలబడే వ్యక్తిగా మార్చుకో. ఆ జీవితం చూస్తున్న దేవుడు నీ బ్రతుకులు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావు, దేనికోసం ఆశపడుతున్నావో ఆ స్థితిలోనికి, ఆ స్థానంలోనికి భగవంతుడు కూర్చోబెడతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 48వ వాక్యం ధ్యానం చేసుకుందాం ఒకసారి. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మట్టి నుంచి పుట్టినవాడు ఎట్టివాడో, మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. మట్టి నుంచి పుట్టినవారు మట్టివారమే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులను అట్టివారే. అట్టివాడే. మరియు మనము మట్టి నుండి పుట్టిన మరియు మనం మట్టి నుంచి పుట్టిన వారి ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము. పరలోక సంబంధి పోలిక ధరించదము. దేవుడి స్తోత్రం. ప్రభన్నాడు, ఈ లోకంలో మట్టి నుంచి పుట్టిన నీవు మహిమ కలిగిన దేవుడి సంత చేర్చబడే వ్యక్తిగా జీవితం మార్చుకోవాలి. మట్టి నుంచి పుట్టిన వాడి గుణాలన్నీ కూడా మట్టి వాసనే కొడతాదండి. ప్రకృతిలో పుట్టిన మనము ప్రకృతి లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో ఉంటాం. ఈ ప్రకృతిలో పుట్టిన మనిషి పరలోకంలో వచ్చిన దేవుల్లో పుట్టగలిగితే, పరలోకంలో ఉన్న దేవుడు గుణాలన్నీ కూడా ధరించుకున్నవాడిగా మార్చగలిగితే, బైబిల్ అంటుంది మనము కూడా పరలోక సంబంధమే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దొంగోడితో జతకట్టే వ్యక్తులుగా ఉంటే మనకు ముద్ర భయపడద్దే, ఇది దొంగ. ఒక మంచివాడితో స్నేహం చేస్తే మంచివాడు ఎలా ముద్ర పడుతుందో, ప్రకృతి సంబంధంగా ఈ లోకంలో పుట్టిన మనము, మానవులుగా పుట్టిన మనము పరలోక సంబంధమైన దేవుల్లో పుట్టేవారుగా మారితే, మన జీవితాల్లో కూడా గుణగణాలు నేర్చుకున్న వారుగా మారితే, మనము కూడా ప్రభు అలవాట్లు నేర్చుకున్న వారుగా మారితే, మనము కూడా ప్రభువుకున్న ప్రేమ ధరించుకున్న వారుగా మారితే, మనము కూడా యేసయ్య మాట ఎంత మృదువుగా ఉంటుందో అంత మధురంగా మార్చుకుంటే, మనము కూడా స్వార్థము లేని దేవుడిని పుట్టిన వారిగా స్వార్థము లేని బతకగలిగితే, మనం ఎలాగైతే మానవుడిగా పుట్టి బ్రతికామో, క్రీస్తులో పుట్టిన తర్వాత క్రీస్తు గుణాలు పొందుకోవడం వల్ల దేవుడు చెప్తున్న మాట, మీరు పరలోక సంబంధులు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రీస్తులో పేరుకి మాత్రం పుట్టిన నీవు సంబంధంగా మార్చబడ్డావా? ఇంకా రోత బ్రతుకుతోనే ప్రయాణం అవుతున్నావా? యేసులో కడగబడి జీవితాలు ఇంకా అలవాట్లు మానుకున్నావా? అలవాట్లతోనే జీవితం ప్రయాణం అవుతుందా? ఒకప్పుడు పంచభూతులు మాట్లాడే నీవు దేవుళ్ళు కడగబడిన తర్వాత మళ్ళా భూతులతో జీవితం వెళ్ళిపోతున్నా. అయితే నీ ఇంటిలో సాతాన్ని పెంచి పోషించే వ్యక్తిగా మారిపోతున్నావు. దేవుళ్ళో లేనప్పుడు వేసలేసే నీ జీవితం దేవుళ్ళకి వచ్చిందో ఎదవేసలేసే వ్యక్తిగా ఉన్నావా? అయితే సాతాను నీవు పెంచి పోషించే వ్యక్తిగా మారుతున్నావు. ఎవరి గృహాల్లో వాడు సాతాను పెంచి పోషించే ఒక దరిద్ర లక్షణాలు కలిగి ఉంటాడో వాడి కొంప ఎప్పటికీ బాగుపడతండి. వారి జీవితాల్లో సాతాను శక్తిని పెంచి పోషించే కుటుంబానికి వీరే మారుతారు కనుక ఎవరికి వాడి కుటుంబంలో మనశ్శాంతి ఉండే అవకాశం వాడికి ఉండదండి. ఎవరి జీవితాలు ఆరోగ్యంతో ఉండవండి. ఎవరి కుటుంబాల్లో కన్నీరు కాదులే కారణం దేవుడు మనిషిగా మారిన నీవు సాతాను పెంచి పోషించే లక్షణాలు విడిచిపెట్టకుండా వాటినే ధరించుకుంటూ, వాటినే వెంబడించుకుంటూ, పాత జీవితం అంతను కలిగి ఉంటూ పైకి మాత్రమే క్రైస్తవుడిగా మారిన వ్యక్తిగా ఉంటే, దైవజనమా, చచ్చే వరకు దేవుడు నీకు తోడు ఉండడు. मेरा बशलत में कम अभिषेक माना. దేవుడు సహాయం చేసే కుటుంబంలో ఉండలేవు. దేవుడు ఆపదలో ఆదుకునే వాడికి నీకు మారలేవు. ఎందుకంటే రోత కలిగిన జీవితం వదలుకోకుండా దేవుని వెంబడిస్తే నీ కప్పు కొట్టే జీవితం బట్టి దగ్గరికి మారుతునుకున్నావా? ఆలోచించ. ఇంట్లో ఎలా చచ్చింది అనుకో, ఇంట్లో ఉండగలవా? చెప్పండి బాబు. దేవుడి స్తోత్రం. ఏసీ యాత్ర కంపు తెగొచ్చేస్తుంటుంది. ఎమ్మటి ఏసీ కట్టేస్తాం. ఫ్యాన్ వేస్తే చచ్చిపోయేలా కొంపు కొట్టద్ది. అది పట్టి బయట పడేసే దాకా ఈ ఏసీ వేయలేవు, ఫ్యాన్ వేయలేవు. దేవుడి స్తోత్రం. అది భయంకరమైన వాసన కొడుతూ నీ ముక్కు పగిలిపోతూ ఉంటుంది. ఎక్కడ ఉందో ఎతకడం ప్రారంభిస్తాం.
ఎంత సమయం తీసుకుంటావు అంట, భరించలేకపోతున్నాను అయ్యా ఈ కంపు. దేవుడు భరిస్తాడా? కంపు కొట్టే జీవితంతో దేవుడు వెంబడితే అంటాడు, భరించలేకపోతున్నాడు ఈ కంపు. కంపు కొట్టే జీవితాన్ని కలిగి ఉండి దేవుడి సన్నిధిలో భక్తుడిగా కూర్చుంటే ప్రభువును భరించలేకపోతున్నాను. ఈ కంపు ఎక్కడ ఉందో చూసాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటిలో పాలరాతతో నువ్వు కట్టుకున్నా, ఏసీ పెట్టుకున్నా, ఫ్యాన్ పెట్టుకున్నా, ఆహ్లాదకర వాతావరణం ఒక చచ్చని ఎలకన బట్టి ఎలా బ్యాట్గా మారిపోతుందో, పరిశుద్ధ రక్తములను కడగబడిన వ్యక్తివైనా, దేవుని వెంబడించిన వ్యక్తివైనా, పాత జీవిత అలవాట్లు వదలకపోతే నీ జీవితం అంతా కంపు కొట్టేదిగా దేవుడికి కనబడుతుంది. కంపు కొట్టే ఇంటి ఎన్నాళ్ళు ఉంటావు ఆలోచన చేయండి. ఒక్కరోజు ఉండగల, రెండో రోజు మనసు మారిపోతుంది, మూడో రోజు ఉండలేనంటాం, నాలుగో రోజు ఇల్లంతా వెతికేస్తాం, ఐదో రోజు అది దొరికింది అనుకుంటాం. అమ్మయ్యా, దేవుడి స్తోత్రం. ఉండలేడురా దేవుడు చెడిపోయిన మనసులో, ఉండలేడురా దేవుడు చెడిపోయిన మనసులో, నీవు కట్టుకున్న ఇళ్ళలో చెడిపోయిన నీకున్న వేళ, నీవు కట్టుకున్న ఇళ్ళలో చెడిపోయిన నీకున్న వేళ, ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎన్ని కోరలు ఉన్నా, యాభై కోట్లు ఇల్లు కట్టుకున్న ఒక వెనక పారిపోతుంది పైకి. దేవుడు ఇస్తుంది. హల్లెలూయా. ఒక చచ్చని ఎలకని ఇంటిలో ఉంటే 50 కోట్ల బిల్డింగ్ అయిన గబ్బుగా మారిపోయినట్లుగా, ఒక్క చెడు క్రియ దాచుకునే వ్యక్తిగా, దేవుని వెంబడించే వ్యక్తిగా ఉంటే నీ జీవితం అంత కంపుగా మారిపోతే ఆలోచన చేస్తావా? దేవుళ్ళు కడగబడిన వారి జీవితాలు ఎలా ఉండాలో ఆ రీతిగా లేకపోతే జీవిత కాలం అంతా నీ కంపు కొట్టే గుండెలకు ఎలగొస్తాడు దేవుడు. ఎలా నీ ఇంట్లోకి దేవుడు వస్తాడో నువ్వు అనుకుంటూ 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకొని ఏం కలిసినట్లు అంటావు. ఎలాగో కలిసి నీకు జీవితాన్ని మార్చుకోవాలా, బ్రతుకును మార్చుకోవాలా, మాటను మార్చుకోవాలా, అలవాట్లు మార్చి అధివేశాలు మారలా. ఎలా బయటకు వస్తుంది? చిలసమి కంసాభిషేకం మారా. ఆలోచించు ఒకసారి. నీవు ఎలా వద్ద ఆలోచించేయి. దేవుని బట్టి దేవుళ్ళు కడగబడిన వారి జీవితం ఆలోచన. బడికి వెళ్ళక విద్యార్థి జీవితం ఒకలా ఉంటున్నదా? వారి జీవితాలు బడికి వెళ్ళక ఆలోచనలన్నీ కూడా పేడ పెద్ద ఆడదామా, గూటిపుల్ని ఆడదామా, బచ్చా ఆ మనసుతో వెళ్ళిపో
మారిపోయి సరిగా తానం చేయక మంచి బట్టలు వేసుకోక ఎంతసేపు పేడా పెట్టి గూటింపులు మనసు పెడితే అటువంటి వాడు బడికి వెళ్ళిన తర్వాత మెల్ల పేడ పెట్టి ఆడతాడా? చెప్పాలి రావు గారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనసు మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి. టయాన్ని స్కూల్కి వెళ్ళాలని, స్నానం చేయాలని, మంచి బట్టలు ఆలు పెరుగుతుంది. ఒకప్పుడు చదువు లేనప్పుడు యారా అనేవాడు పడ్డాడు అంకుల్. దేవుడి స్తోత్రం. బడికి వెళ్ళకమునుకున్న బ్రతుకు ఒకటి, బడికి వెళ్ళిన తర్వాత కూడా పేడా పెద్ద మీద మనసు ఉంటే, గూటి పిల్ల మనసు ఉంటే జీవితంలో ఉద్యోగం మారండి, జీవితంలో గొప్పవాడిగా మారలేడు. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు మార్గమునుపు, దేవుళ్ళు లేకమునుపు ఎన్నో వేషాలు వేసావు, అయిపోయింది, ఇక చాలు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనసుని కొండకూడదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆ పాత జీవితం నీకు ఉండకూడదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆ పాత మాట నీకు ఉండకూడదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆ పొగరు నీకు ఉండకూడదు. దేవుళ్ళకి వచ్చాక ఆ గర్వం నీకుండదు. దేవుళ్ళు వచ్చాక తిండి కోసం దారి తప్పొద్దు. ఆ తప్పిన దానిగా మార్చబడి ఎడుతో నీవు. హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది జీవితాలు దేవుని నమ్ముకొని బాప్తిస్మం పొందుకున్న పాత జీవితం వదిలిపెట్టగా తిండి కోసం పరిగెత్తే వారిగా మారి జీవితంలో సాతాను కొంపలు తెచ్చుకొని ఏడుస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. బతుకు మార్చే దేవుళ్ళు కడగబడ్డాం, ఆసు తండ్రి కడగబడ్డాం, ఆపదకి ఆదుకు తండ్రి వద్దకు వచ్చావు. నీ తండ్రి వాక్యం ఇస్తే అద్భుత గొప్ప దేవుని కలిగి ఉన్నావు. ఎందుకు ఇంకా నీ బ్రతుకులో ఆ కన్నీళ్ళు కొనసాగుతున్నాయి? ఎందుకు జీవితానికి అప్పు కొనసాగుతుంది? హేదసమే కాంసాభిషేకం మారా. ఎందుకు జీవితం ఇంకా నీకు అన్నటప్పుగా మార్చబడుతుంది? ఆలోచన చేయి. ఇంకా నీ పాతల వాటి ఏదో నీ జీవితంలో తీసేదాన్ని తీసి అవతల పడి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాత జీవితం వదలనంత కాలం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, కాలు పైకెత్తి నువ్వు ధ్యానం చేసే వ్యక్తిగా ఉన్నా నీ కాలు నొప్పులు రావాలి తప్ప, నువ్వు బలహీనతగా మారాలి తప్ప ఇంత సహాయం నేను చెయ్యండిరా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. జీవితంలో దేవుని బట్టి సహాయం పొందుకునే వ్యక్తిగా మారాలని కోరుకుంటున్నావా? రా, దేవుళ్ళ బలంగా మారు. నీ జీవితం లోకానికి కొత్త కనిపించాలి. పాత మనిషి లోకంలో ఉండకూడదు. ఒకప్పుడు పొగలతో ఉన్న వ్యక్తి అయితే, అహంభావంతో ఉన్న వ్యక్తి అయితే, ఒక తాగుబోతు అయితే నిన్ను లోకం చూసిందిగా ఉంది కనుక దేవుళ్ళకి వచ్చిన తర్వాత సాత్వికుడిగా మనిషి కనబడుతూ ఉంటే దండం పెడతాడు. నీకు ఎంత మారిపోయాడు మనిషి, ఎంత మార్పు, ఎంత గుణం అని చెప్పి వారి దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నేను కలుసుకొని ఉంటా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడికి ఏమవుతుంది చెప్పండి? అప్పుడు ఏమవుతున్నప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. దేవుడి శక్తుల దీవులు నీకు వస్తాయి. దేవుడి స్తోత్రం. నిర్గమాకాండం 16వ అధ్యాయము, నిర్గమాకాండం 16వ అధ్యాయము 3వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కుండల వద్ద కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు చాలు. దేవుడి స్తోత్రం. యేసు ప్రభువారు గమనిస్తాం. ఐగుప్తు దేశంలో వారి జీవితాలు ఏడుతూ ఉంటే, కష్టాల్లో బాధపడుతూ ఉంటే, కన్నీరు వంటి పరుస బతుకు ఏడుతూ ఉంటే వారు చేసిన ప్రార్థన దేవుడు విని వారికి తోడుగా వచ్చి వారి చెయ్యి నడిపిస్తూ ఉంటే, కొంత దూరం వారి జీవితాలు బాగా వెళ్ళిన తర్వాత వారు మళ్ళా జ్ఞాపకం ఎవరిస్తున్నారు? ఐగుప్తు దేశ జ్ఞాపకాలే. ఒకప్పుడు కొండలగడ కూర్చొని వండుకొని తినే వాళ్ళమే. ఇప్పుడు మాంసం లేదు మాకు. ఏ జ్ఞాపకాలు వస్తున్నాయి వారికి? ఏ జ్ఞాపకాలు వస్తున్నాయి? ఐగుప్తు దేశంలో ఉన్న దేవుడితో ఉంటూనే ఉన్నారు, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు దేవుని కలిగి ఉన్న స్థిర జీవితం బాగుపడలేదు ఆలోచన చేయి. ఎందుకు దేవుడు ప్రతిరోజు వారి జీవితాలతో మాట్లాడుతున్నా ఎందుకు వారు దీవించబడలేదు ఆలోచన చేయి. వాగ్దానం చేస్తే దేవుడు వారికి తోడుగా ఉన్నా ఎందుకు వాగ్దానం పదాలోచన చేయి. వారు పాత జ్ఞాపకాలు వదిలిపెట్టకుండానే దేవుని వెంబడిస్తున్నారండి. వారి మనసులో ఉన్న గుణం మారలేదు.
వారు చీటికి వాటికి పాత ఆలోచనలు, పాత జీవితం ఒకవైపు మెదళ్ళు పెట్టుకుంటూ వెళ్తున్నారు. పేరుకి మాత్రమే దేవుని వెంబడిస్తూ ఉంటే అటువంటి వారి జీవితాలు దేవుని చేత ఆశీర్వాదం లేకుండానే వారి జీవితాలు ముగించబడ్డాయి. ఏ దేవుడు వారికి తోడుగా ఉంటాడని చెప్పాడు, ఏ తండ్రి వారికి తోడుగా ఉన్న వాగ్దానం చేస్తాడో, ఎన్ని ప్రవచనాలు వారి జీవితంలో దేవుడు మాట్లాడుతున్నా ఎందుకు అనిపించలేదంటే పాత జీవితాలు పూర్తిగా వదలకుండానే వారు దేవుని వెంబడించేవారుగా ఉండి ఒక్క మేలు వారు పొందుకోకుండా అరణ్యములో రాలిపోయారు. దేవుడి స్తోత్రం. నీ జీవితం అంతే, నీ బ్రతుకు అంతే. పేరుకి మాత్రమే దేవుని నమ్ముకొని అల్లాటప్ప వేసాలు వేసే వ్యక్తిగా ఉంటే బతుకు బస్ స్టాండ్గా మారిపోవడం ఖాయం. ఎవరు మార్చలేడు. జీవితం మార్చుకొని నీవు కడ వరకు నడిచే వ్యక్తిగా నువ్వు మారితే, ఏ దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఉన్నావో అంత పరిశుద్ధ బతుకు చూపించగలిగితే, పాత జీవితం వదిలిపెట్టి, పాత బతుకును వదిలిపెట్టి, పాత వేషాలు వదిలిపెట్టి దేవుని రక్తంలో కడగబడ్డ నీవు ఒక సృష్టికర్తకు బిడ్డ తగ్గట్టుగా జీవించే వ్యక్తిగా ఉంటే దేవుడు పలికిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చే కృప దేవుడు చూపుతాడు. దేవుడు స్తోత్రం. ఎన్ని వాగ్దానాలు అయితే దేవుడు నీకు ఇచ్చాడో తూచో తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ఎన్ని ప్రవచనాలు దేవునికి అనుగ్రహించాడో అన్ని దేవుడు చేస్తా. నీ జీవితాన్ని పేదరికంతో కానీ, జబ్బుల మధ్య కానీ, అప్పుల మధ్య కానీ, అవమాన మధ్యగా దేవుడు ఉంచక తన భుజ స్కంధాల మీద దేవుడు మోసుకుంటూ తీసుకెళ్తాడు. ఎక్కడ నీకు ఆవేశం రాకుండా దేవుడే కాపాడుతాడు. ఏ కీడు నీ కుటుంబానికి రాకుండా అడ్డుపడి తండ్రిగా మార్చబడతా. నీ ఇంటి చుట్టూరు కరువుతో ఉన్నా నిన్ను కరువుతో ఉంచినవాడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చుట్టూ తెగులుతో మనుషులు బాధపడుతున్నా, భయంకరమైన కరువుతో ఉన్నా నీ గుండెల్లో ధైర్యం కలిగించి శక్తివంతునిగా దేవుడు తోడు ఉండి నీ కాపుదలకు దేవుడు అనుగ్రహించి రెక్కల కింద భద్రపరిచి తానే దేవుడై సృష్టికర్తై తండ్రై ఆదరించిన వాడగా నిన్ను కొడు పాసాన కూర్చోబెట్టాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంత తండ్రి సవాలు చేసి మీసం తిప్పి మాట్లాడుతున్నాడు. రోషముతో దేవుడు మాట్లాడుతున్నాం. అయితే నీ జీవితం ఎలా ఉంది ఈరోజు ప్రశ్న వేసుకో. పాత జీవితంలాగే కొత్త జీవితం ఉందా? కొత్త జీవితంలాగే స్థిరపడి వ్యక్తిగా ఉన్నావా? దేవుళ్ళు రాకమునుపున్న జీవితాన్ని దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఒక కొత్త మార్పు చూపించావా? దేవుళ్ళు రాకమునుపు అలవాటులు పూర్తిగా వదిలేసుకున్నావా? చాలా మంది అంటూ ఉంటారు, అయ్యగారు నీ చాలా మారిపోయానండి. ఒక్క పెంకు మాత్రమే నేను మార్పడ్డారేట నీకు చెప్పండి. ఎలాంటావు లేడీస్? అయ్యారా మొత్తం మనిషా ఒక సీరియల్ మాత్రమే. ఏది మారిపోయా? ముందు డైలాగ్ అంటే నేను పూర్తిగా మారిపోయాను అయ్యారు. ఒక్క ప్లగ్ ఆ ప్లగ్ అని కొమ్ముచ్చింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బిందె నిండా సాయంత్రం దాకా పాలు పోసి చిన్న విషయం వెయ్యు ఏమవుతాయి? సాయంత్రం పాలు పోస్తాగా ఆ విషయం ఏం చేసింది? పావులను విషయంగా మార్చింది. ఒక్క అలవాటు, ఒక్క మాట తీరు, ఒక్క చెడు చూపు నీ జీవిత పరిశుద్ధ జీవితాన్ని కంపుగా మారుస్తుంది. దేవుడి స్తోత్రం. సోదరా, ప్రభు ఆత్మతో మీతో మాట్లాడుతున్నాం. దేవుళ్ళు కడగబడ్డ తర్వాత వెనక చూపు చూసిన వ్యక్తిగా ఉండొద్దు. దేవుడి స్తోత్రం. ఆదికాండం 19వ అధ్యాయము 86వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 19:26. అయితే లోతు భార్య, దానికంటే ముందుగా 24 కంటెలు ఇచ్చాయి. 19:24 నుంచి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను. దగ్గరగా తప్పకూడదు. దేవుడి స్తోత్రం. ప్రభు అన్నాడు, లోకంలో మీ జీవితాలు ముగించబడకుండా కాపాడుతున్నాను. మీ బ్రతుకు నాశనం కాకుండా మేము ఉద్దేశం కలిగిన వాడు కాపాడుతున్నాను.
వెనక్క చూడకుండా ముందుకు పరిగెత్తండి అన్నాడు. దేవుడి స్తోత్రం. లోతు అనుకుంది సగం దూరం బాగా నడిచింది దేవుళ్ళు. దేవుడి స్తోత్రం. వెనక చూసి విపరీతం అయిపోయిందంట. ఇది మన జీవితాలు అంతే. లోకములో చావుకు దగ్గర కావాల్సి పాతాల పోయి మన జీవితాలు పరలోకం ఇవ్వడానికి దేవుడు లోకములోంచి నిన్ను వేరు చేసి యేసు రక్తములో కడిగి ఒక పరిశుద్ధ జీవితం నీకు అలవాటు నడిపిస్తూ ఉంటే అప్పుడు వెనక్కి చూసే బ్యాచ్గా మార్చబడ్డావా? అయితే జ్ఞాన శాపగ్రస్తలు మార్చబడతావు. చాలా మంది జీవితాల్లో భారంగా దేవుళ్ళు వెళ్తూ అప్పుడప్పుడు అక్క కోసం మారి ఒక పోటీ వేద్దాం. అక్కడ ఎవరి కోసం? చెల్లి అక్క అక్క నువ్వు తప్ప నాకెవరున్నారే అంట. దేవుడి స్తోత్రం. అక్క అక్క అనగానే దేవుళ్ళు నీ బిడ్డ మారిపోయి ఈమె జాలికర్తగా మారిపోయి అక్కడికి వెళ్ళి గంధకం రాసుకొని పసుపు రాసుకొని పోటు మీద పోటేసిన తర్వాత ఇంటికి వచ్చి సాతని దీనికి పోటేస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక బావమర్దలు ఉంటారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఈ బావంటాడు మర్రే బాబర్రే బాబా నీ దేవుల్లో ఉన్నాను బావ. రే అంతేనా 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 ఏమవుతుంది? ఒకసారి కదా అన్నాడు. బావ కోసం ఇది పెగ్గేస్తాడు. దేవుడి స్తోత్రం. ఇంట్లో పీసిపోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోతు భార్య కుటుంబాన్ని దేవుడు లోకములోంచి వేరు చేసి వారి జీవితాలు కనికరించి వారి చనిపోకుండా దయ చూపించి దేవుడు పలుకుతున్న మాట, లోకములోని మీ జీవితాలు బయటికి తీసుకొచ్చాను, మీరు కలకాలం జీవించే వ్యక్తులుగా ఉండాలి కనుక వెనక్కు చూడొద్దు అని దేవుడు మాట్లాడి పంపిస్తే లోతు భార్య లోకం వైపు చూసి జీవితాన్ని పోగొట్టుకొని భ్రష్టురాలుగా మారిపోయిన చరిత్ర బైబిల్లో ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు చెయ్యి పట్టిన తర్వాత ప్రాణాల వెనక చూడడం దైవచ్చాలి. ఎవరి కోసం దేవుడితో ఆలోచించాలి. ఎవరి కోసం దేవుని అసలు విడిచిపెడతావు? ఎవరి కోసం దేవుడు విడిచిపెడతావు? కాపాడే దేవుడి చెయ్య తోముట్టు విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటావా? రక్షించే దేవుడి చెయ్య బామర్దు విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటావా? నీ జీవితం కాపాడబడాలన్నా, నువ్వు రేపు ఆయుష్కాలం ఉండాలన్నా, కంటికి రెప్పలు భద్రపరిచే వ్యక్తిగా మారాలన్నా నీ బామ్మదిని కాపాడరా? నువ్వు నమ్ముకున్న దేవుడిని కాపాడా. హల్లెలూయా. ఈరోజు అప్పుడప్పుడు స్టెప్పుల మారే వ్యక్తిగా ఉండి పరిశుద్ధ జీవితంలోంచి కప్పుల పడే వ్యక్తిగా మార్చబడుతూ ఉంటే దాన్ని ఆధారం చేసుకున్న సాతాను నీ ఇంటికి ప్రవేశిస్తుంది. దాని సాతాను ఇంట్లో ప్రవేశించిన తర్వాత అన్ని రవస్సుగా నీకు మారిపోతాయి. అన్ని నీకు గతంలో దేవుని బలముగా నమ్మి కొత్త అడుగులు వేస్తూ ఉంటే స్థిరముగా ఉంటూ ఉంటే దేవుడే మార్గం తెలుసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడప్పుడు నువ్వు లోతు భార్య వాళ్ళ దైవజనమా వెనక లోకంలో చూసి అడుగులు వేయడం ప్రారంభిస్తూ ఉంటే దాని ఆధారం చేసుకుని సాతాను ఇంట్లో ప్రవేశించి మెల్లిగా నీకు చిచ్చు ప్రారంభిస్తుంది. దేవుడి స్తోత్రం. ఈరోజు నుంచి ఎన్నిసార్లు వెనక్కి తిరిగి ఆలోచన చెయ్యి. ఎన్నిసార్లు పరిశుద్ధ జీవితాన్ని వదులుకొని మళ్ళా రోకలోకి పోయే ఆలోచన చెయ్యి. ఎన్నిసార్లు అక్క కోసం, బావ కోసం, తమ అన్నయ్య కోసం ఎన్నిసార్లు పరిశుద్ధమైన జీవితాన్ని వదిలిపెట్టి మళ్ళా లోకంలోకి పోయే ఆలోచన చెయ్యి. అందుకే ఈరోజు నువ్వు ఏడుతున్నావు. అందుకే నీ జీవితంలో దేవుడు లేడు, ఆదరించిన దేవుడు లేడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధ జీవితంలో ఎక్కడపోయావంట మళ్ళీ లోకంలోకి. దేవుడి స్తోత్రం. మనం ఎప్పుడు చెప్పుకున్నాం దైవస్థానమా, ఒక వ్యక్తి చాలా మంది కోళ్ళు పెంచుకుంటూ ఉంటారు, చాలా మంది పావురాలు పెంచుకుంటూ ఉంటారు, చాలా మంది గుర్రాలు పెంచుకుంటూ ఉంటారు. ఆ దేశంలో వారు పందులు పెంచుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. ఆ వ్యక్తికి పంది పిల్ల చాలా ఇష్టం. పందికి పిల్ల పుట్టిన వెంటనే కళ్ళు తెరక మునుపు ఈ వ్యక్తి తీసుకెళ్ళి పెద్ద హాలు ఏసీ గదిలో పెట్టి దాన్ని పెంచడం ప్రారంభించాం. అనుకున్న వ్యక్తి దీని కళ్ళు తెరక మునిపే ప్రపంచ జ్ఞానం లేకుండా పెంచుతాను, ఇది తిన్నగా ఉన్న ఆలోచించే వ్యక్తిగా ఉంది. 3 సంవత్సరాల పాటు దైవజనమ వీడు వాడుతున్న సబ్బు దానికి వాడడం ప్రారంభించాడు. ఇతను ఏమైతే తిన్నడ మంచి ఫుడ్ ఆ ఫుడ్ దానికి పెట్టడం ప్రారంభించాం. తాను పడుకున్న స్ప్రింగింగ్ మంచం, ఏ మంచం అది? నొప్పులు లేకుండా ఏమంటుంది? మెత్తన మంచం మీద దీన్ని పడుకోబెట్టి. దేవుడి స్తోత్రం.
ఆ ఏసి ఈడికి దానికి వేసి చక్కగా 3 సంవత్సరాల పాటు బయటికి తీసుకురావాలా. మరో జ్ఞానం తెలియకుండా దైవజనం పెంచాడు. దేవుడు స్తోత్రం. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత అనుకున్నాడు, నేను ప్రపంచ జ్ఞానం తెలియకుండా పెంచుకొచ్చాను. లోకం అంటే పంది పిల్లకి తెలియదు. ఈరోజు కాస్త పెద్దదైంది కాబట్టి చక్కగా నడుద్దనుకొని చక్కని ఏసీ కార్లు ఎక్కించుకొని చక్కగా పార్కు తీసుకెళ్ళి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పార్కులు తీసుకెళ్ళిన వెంటనే పాత స్నేహితుడు ఇతనికి ఎదురొచ్చాడు. ఈలోపు డోర్ తీసుకొని వ్యక్తి ఆ స్నేహితుడితో మాట్లాడుతున్న అరగంట సేపు ఆ ఊసు ఇవి చెప్పగానే తీరా కారులో పందిలు మిస్ అయిపోయి దేవుడి స్తోత్రం. మనోడు నా పందే అని చెప్పే దైవజనమా మంచి ప్లేసులన్నీ వెతకడం ప్రారంభించాడు. ఇంచుమించు ఆ పార్క్ 60 ఎకరాల పార్క్. అది మంచి స్థలాల్లోకి వెళ్ళి చూస్తూ ఎక్కడ ఈ పంది కనబడతాడు. దేవుడి స్తోత్రం. ఆ పార్క్ అంతా గ్యాదరింగ్ చేస్తాడు. మంచి ప్లేసులన్నీ అయిపోయి ఇక కూర్చొని ఉసూరుని ఏడుతుంటూ అనుకున్నాడు, కొంప తీసి ఊరు డ్రైనేజీ చూస్తాం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మనోడు ఈ పంది కనపడక బెంగ పెట్టుకున్నాడు. మారిపోయి నా పంది ఏమైందో ఒక పక్క ఏడ్చుకుంటే దైవజనమా ఆ పార్కు చివరికి వచ్చేటప్పటికి ఊరు మురికంతా ఉన్న డ్రైనేజీలు ఇది చలకాల తెల్లలో దుంపుతూ ఉంది. హాయి ఇది గుండె పైకి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వీడికి నోట్లో మాట్లేదు. ఇది మట్టికి హాయిగా ఊరు డ్రైనేజీ మొత్తం వచ్చే ప్లేస్లో ములుగుతూ తేలుతూ ఉంది. ఎవరో ఈ పంది. దేవుడి స్తోత్రం. వీడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళు చిగేలు మర్చిపోయి మెంటలెక్కిపోయింది. దేవుడి స్తోత్రం. ఆలోచనలో పడ్డాడు. మళ్ళా దానికి పేక గొలిసేసి లాగుతుంది డ్రైనేజీ. దేవుడి స్తోత్రం. ఇక్కడ బాగుంది. దేవుడి స్తోత్రం. ఏమన్నది? ఏసీ నచ్చలేదు, పట్టుపరుపు నచ్చలేదు, కాస్ట్ ఇప్పుడు నచ్చలే. ఏ నచ్చుతుంది? ఊరు చెత్త పెంట దరిద్రం అంతా వచ్చే ఒక తోరలో మునిగి అక్కడ ఇక్కడే బాగుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నాలుగు పీకి దాటి గొలుసు కట్టి లాక్కొచ్చా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రంతా కూడా ప్రార్థిస్తున్న దేవా, లోకము తెలియకుండా ప్రపంచ జ్ఞానము తెలియకుండా ఇంచుమించు 5-6 లక్షలు ఖర్చు పెట్టి 3 సంవత్సరాలు పెంచి ఎందుకు జరిగింది అని ప్రార్థిస్తూ ఉండగా బైబిల్ చదువుతూ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యం కనిపించింది. పైరూపం మారితే చాలదు, లోపల నీవు మారాలరా సోంబేరి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం అతనితో మాట్లాడుతూ ఉండగా ఆలోచించేవాడుగా ఉన్నాడు. ఎస్, నాదంతా పై సోపు రాశాను, పైనే పౌడర్ కొట్టాను, నీ హృదయం మారనుకున్న ఆయన ఒక ఫ్రెండ్ కలిసాడు. బ్రదరు నాకు సహాయం చేసి పెడతావా? దేవుడి స్తోత్రం. ఏంటి బ్రదర్? నా పందికి ఆపరేషన్ చెయ్యాలా? ఏం చేయాలా? ఏంటన్నా బాగండి? నిజమే చెప్తున్నాను, నా పందికి మేక గుండెకే పెట్టి. దేవుడి స్తోత్రం. ఎంత సరే అనుకున్న రోజు పందికి మత్తిచ్చాక దైవజనం ఆపరేషన్ చేస్తారు. మళ్ళా 3 సంవత్సరాలు రూములో పెట్టి ప్రపంచ జ్ఞానం తెలియకుండా పెంచుకొచ్చాడు. ఈసారి మంచి పార్కు కాదు, ఎక్కడ ఊరంతా పెంటోడు అక్కడ తీసుకెళ్ళి డిక్కి తీశాడు. అది అంటుంది, అరే నీకు బుద్ధి ఉందింటరా, నీకే జ్ఞానం అంత కంపు కొడుతూ ఒంటికి పెడతా. దేవుడి స్తోత్రం. మారాలి మన మనసు దేవుడి వైపు, మారిన వారితో మారాలి మన మనసు దేవుడి వైపు, మారిన వారితో దేవుడి
హృదయాన్ని మార్చుకుంటే గర్భములు సాగుతే హృదయాన్ని మార్చుకుంటే గర్భములు మార్చుకుంటే నిలిచిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది పాస్టర్ గారు కళ్ళు కప్పి పాస్టర్ గారికి ఏం తెలియజెప్పి వెళ్ళిపోతారు. దేవుడి స్తోత్రం. ఒక్కసారి నీ గురించి ప్రార్థన చేశానా చరిత్ర మొత్తం వచ్చింది. తక్కువ అంచనా వేయకండి పాస్టర్ హోస్ట్ గారిని. హల్లెలూయా. ఎక్కడో కోయిటలో ఉన్నవాడు జీవితమే చెప్పగలిగిన సత్తా కలిగిన మీ సేవకుడు మీ బ్రతుకు చెప్పలేడా? తప్పకూడదు. అల్లాటప్ప సంఘం కాదు, అల్లాటప్ప సేవకుడు కాదు. మెరాభాషలతమే కంసభిషేకుమారా, నువ్వు పుట్టినప్పుడు చచ్చే వరకు కూడా జాతకాలు చెప్పగలడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలం చెప్పగలడు. నీ మనసులో ప్రతి కోరిక చెప్పగలడు. ఏది ఆలోచిస్తున్నామో, దేనికి ఏడుస్తున్నామో, ఏ విచారంతో ఉన్నామో చెప్పగలడు. కారణం నేను ఉన్నాను. వా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అయ్యగారు తెలియదులే ఏనమ్మా, ఏంటన్నా అయ్యగారికి ఒక్కసారి మీ జాతకం ఇప్పటి దగ్గర ఎవరు మారిపోతున్నారు. హల్లెలూయా. కొత్తగా మార్చబోలేత దేవుడు నారాయణపుర సేవ చేస్తూ ఉన్నాను. ఇంచుమించు 9 సంవత్సరాల నారాయణపుర సేవ. అక్కడికి 2000 మంది వచ్చినవారు. వాళ్ళొక ఉపవాసంతో వెళ్ళేవాళ్ళు మందిరం. కొత్తగా పెళ్ళి జట్టు వచ్చింది. దేవుడి స్తోత్రం. నేను వాకింగ్ కట్టేసి దేవుడి స్తోత్రం.